श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। साधना पंचकम రెండవ శ్లోకం। సంఘస్సస్తు విధీయతాం భగవతో భక్తిదృఢాధీయతాం శాంత్యాది పరిచీయతాం దృఢతరం కర్మాసు సంత్యజ్యతాం సద్విద్వానుపసృప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం బ్రహ్మైకాక్షరమర్చ్యతాం శృతిశిరః వాక్యం సమాకర్ణ్యతాం। ఈ సాధనా పంచకం అనే చిన్న ప్రకరణ గ్రంథంలో శంకరాచార్యులు వారు అన్ని ఆశ్రమములకు చెందిన వాళ్లకు, అన్ని వర్ణములకు చెందిన వాళ్లకు, మానవులందరికీ ఏ ఉపదేశాలు వాళ్ళు అనుసరిస్తే విని వాళ్లకు జీవితం సార్థకమవుతుందో అలాంటి ఒక 40 ఉపదేశాలను శంకరాచార్యులు వారు మనకి ఇక్కడ ఈ సోపాన పంచకములో, ఉపదేశ పంచకములో ఇస్తున్నారు। గడచిన సత్సంగములో మొదటి శ్లోకంలో చెప్పబడినటువంటి 8 ఉపదేశాలను విన్నాం మనం। ఈ రెండవ శ్లోకములో 9వ ఉపదేశం వస్తున్నది। ఆ 9వ ఉపదేశాన్ని కూడా మనం గడచిన సత్సంగములో కొంచెంగా విచారణ చేశాం। మరలా జ్ఞాపకం చేసుకొని మిగిలిన విషయాలను చూస్తాం। సత్సు సంగసు విధీయతాం। సంగము పెట్టుకోవాలి, అటాచ్మెంట్ సత్తుతోటి సంగం పెట్టుకోవాలి। సహజముగా సత్సంగము అంటే ఎక్కడ ఆధ్యాత్మిక విషయాలు, భగవద్ విషయములు, పారమార్థిక విషయములు చెప్తున్నారో గురువు గారు, అటువంటి చోటకి వెళ్ళి కూర్చొని వినటం, దానికి పేరు సత్సంగము। సత్యముతోటి సంగం పెట్టుకోవడం అండి। దుస్సంగమును సర్వదా త్యాజ్యేత్ అంటారు నారదులు వారు। దుస్సంగమును పెట్టుకోకు, అప్పుడు నీకు జీవితంలో మార్గదర్శనం చేసేటువంటి డైరెక్టర్ ఎవరంటే ఈ సత్సంగము మాత్రమే। ఒక మనుషుడికి జీవితంలో సత్సంగము దొరకటం అనేటువంటిది చాలా గొప్ప భాగ్యం। దీనిని శాస్త్రములో అనేక కథల రూపంలో అనేక చోట్ల ప్రశంసించబడింది సత్సంగం। భజగోవిందములో భగవానుడు శంకరాచార్యులు వారు కూడా దాన్ని అక్కడ చెప్తారు। భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, భాగవతంలో భగవంతుడు కృష్ణుడే మరలా అక్కడ చెప్పాడు, అన్ని చోట్ల ఉపనిషత్తులో కూడా ఈ విషయం చెప్పబడింది। సంఘం, సత్సంగం ఎంత అవసరం అనేటువంటిది। సో ఒక మనిషికి ఆధ్యాత్మిక విషయములు ఏదో కొంచెం కొంచెం తెలుసు, చిన్న ఒక వెలిగినట్టుగా ఉన్నటువంటి ఒక దీపంలాగా వెలుగుతుంటే అది ఎప్పుడు ఆరిపోతుందో తెలియనట్టుగా ఉండకూడదు, దాన్ని బాగా ప్రజ్వలించేటువంటి ఒక జ్వాలలాగా చేసుకోవాలని పోయిన సత్సంగంలో ఉదాహరణ ఇచ్చాను నేను। కాబట్టి దానికి ఈ ఒక సత్సంగమే ఆధ్యాత్మిక అగ్నిని మనలో అందరిలోనూ ఉంటుంది, కొంచెమో గొప్ప। మన మనుషులుగా పుట్టామంటేనే మనం ఏదో పుణ్యము భగవత్ కృప ద్వారానే ఈ సత్సంగంలోకి మనం పాల్గొనటానికి వస్తాం। కాబట్టి
దానికి ఒక మార్గం సత్సంగం అన్నారు. మరొక విషయం, సత్సంగం అంటే వారానికి ఎప్పుడో, లేక నెలకొకసారో, లేక సంవత్సరంలో ఏదో ఒక సమయంలో మా గుళ్ళో, మా ఊర్లో ఎవరో వచ్చారు, ఏదో మాట్లాడారు, భాగవతులు వారు కథ చెప్పి వెళ్ళారు, అలా కాదు. అది మంచిదే, నీకు అది చక్కటి ఆలోచనలను కలిగిస్తుంది. కానీ అది బలమైన అగ్ని జ్వాలగా మారదు. నీ వాసనలు, నీ పాత ఆలోచనలు, నీ మనసులో ఉన్నటువంటి అశుద్ధిని అన్నిటినీ కడిగి వేయటానికి కావలసినంత శక్తి నువ్వు అప్పుడప్పుడు వింటుంటే నీకు దొరకదు. ఉదాహరణమునకు రాగి చెంబు లేక ఏదైనా ఇత్తడి పాత్ర మనందరికీ అనుభవం ఇంట్లో ఉంటాయి. దాన్ని ముఖ్యంగా పూజకి ఉపయోగిస్తున్నాము. ఆ రాగి పాత్ర లేక ఆ పంచపాత్ర అంటే దాన్ని ప్రతిరోజు కడగకుండా చక్కగా చింతపండు వేసి కొంచెం ఉప్పు వేసి దాన్ని రుద్దకపోతే అది చిలుం బట్టి దాని రంగే తెలియకుండా మారిపోయి నల్లగా అవుతుంది కదండి. మరలా నువ్వు దాన్ని కొంచెం షైనింగ్ వచ్చేట్టుగా, చక్కగా శుద్ధముగా రాగి కలర్ కనపడేట్టుగా నువ్వు చెయ్యాలంటే చాలా రోజుల తర్వాత నువ్వు చేయటం అంటే నువ్వు చాలా శ్రమ పడాలి. దానిని చాలాసేపు ఆ చింతపండు పూసి ఊరవేయాలి, 10 సార్లు రుద్దాలి. అలాగే మనం ఎప్పుడో ఒక్కసారి నేను సత్సంగానికి వెళ్ళాను, ఎప్పుడో ఒకసారి వింటాను, నా ఇంట్లో ఏదో పుస్తకం ఉంటే ఏదో ఎప్పుడో ఒక్కసారి చదువుతాను అని చెప్పి అలా చేస్తే ఈ చిలుం పట్టిన చెంబులాగానే మన మనస్సు. అర్థమైందా? కాబట్టి ప్రతిదినము ఎట్లాగైతే పళ్ళని కడుక్కుంటున్నామో, స్నానం చేసి ఒళ్ళును శుభ్రం చేసుకుంటున్నామో, మలినమును బయటికి పంపించి లోపల జీర్ణ మండలమును శుద్ధం చేసుకుంటున్నామో, అదేలాగా మనస్సులో ఉన్నటువంటి అశుద్ధిని ప్రతిరోజు కడగాలండి. మనస్సులో కూడా అశుద్ధి ఉంటుందా అనేది చాలా మందికి తెలియదు. అది ఎట్లా ఉంటుందండి? అక్కడ మట్టి అంటే ఏమిటి? రాగము, ద్వేషము, కోపము, తాపము, ఇవన్నీ అరిషడ్వర్గాలన్నీ. ఇవి ప్రతిరోజు మనం చేసేటువంటి ఈ లౌకిక వ్యవహారంలో అవి బలపడుతుంటాయి. లైక్స్ అండ్ డిస్లైక్స్ బలపడుతుంటాయి. కాబట్టి నువ్వు ప్రతిరోజు కడగాల్సిందే. అలా ప్రతిరోజు కడిగేటందుకు చెప్పినవే నిత్య కర్మలు. కానీ ఆ నిత్య కర్మలతో పాటుగా నిత్య కర్మలను మెకానికల్గా ఎన్నో సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాను, కానీ నాలో ఏమీ మార్పు రాలేదు అంటే నీకు ఇంకా కొంచెం స్ట్రాంగర్ డోస్ కావాలి. నేను రోజు మా ఇంట్లో దేవుడి పూజ చేస్తానండి, ఆ గుడికి వెళతాను, అప్పుడప్పుడు నవరాత్రులు అలంకారాలు అవన్నీ చేస్తాను అని చెప్తే అది చాలదు. అది నువ్వు సరిగ్గా చేసుంటే, అర్థం చేసుకొని చేస్తుంటే, సత్సంగం కూడా వింటూ ఉంటే నీకు అది చాలా తొందరగా బాగా ఉపయోగపడి నీ మనసును శుద్ధపరుస్తుంది. సరే, ఇక్కడ మరొక విషయం, మంచి పుస్తకాలను చదవటము, మంచి స్నేహితులతోటి స్నేహము పెట్టుకోవటము, ఇవన్నీ కూడా మంచివి వినటము, మంచివి చూడటము, మంచివి మాట్లాడటం అన్నీ కూడా సత్సంగం లాంటివే. కానీ నేరుగా గురువు గారి దగ్గర నుంచి వినేటువంటి ఆ ఆత్మ, బ్రహ్మ, సత్యము యొక్క విషయములు నీకు ఎక్కువ ప్రయోజనపడతాయి. మిగిలినవి కూడా కొంచెం కొంచెం ప్రయోజనపడతాయి. అలాగే తీర్థస్థలాలకు ఎప్పుడైనా వెళ్ళటము, ఆ భక్తి భావముతో వాటిని పూజించటము, దర్శించటం కూడా చిత్తశుద్ధి కోసమే. ముఖ్యముగా ఈ సత్సంగం అనేటువంటిది మహాత్ముల యొక్క సాంగత్యము, సాధు దర్శనం, పాపనాశనం. ఎక్కువ మనం లౌకికుల మధ్యలోనే ఉంటూ వ్యావహారిక విషయములనే మాట్లాడుతూ
ఆ లౌకికులు ఎప్పుడు కూడా వాళ్ళకి మూడండి. స్త్రీ గురించి, డబ్బుల గురించి, సుఖభోగాలు, వీటి గురించే మాట్లాడతారు. ఉమెన్, వైన్ అండ్ వెల్త్ అంటారు ఇంగ్లీష్ లో చెప్పాలంటే. మన దేశంలో మామూలుగా అక్కడ పాశ్చాత్య దేశాలు లాగా ఇక్కడ వైన్ అంతగా మనం ఇక్కడ జనాలు ఉపయోగించరు, తాగుతుంటారు. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పాలంటే లౌకికులంటే ఎప్పుడు చూసినా డబ్బుల గురించి, ఆస్తుపాస్తుల గురించి, వాళ్ళతోటి వీళ్ళతోటి కంపారిజన్ చేయటంతో ఇవే, లేక రాజకీయాలు మాట్లాడుతూ, లేక ఇతరులను తప్పులను, ఇతరుల దోషాలను గురించే మాట్లాడుతూ ఉండేటువంటి మనుషులు ఉన్నారు చూసారా, వాళ్ళ మాటలు వినటానికి చాలా చక్కగా ఉంటాయి. వాళ్ళని ఏమంటామంటే చారువాకులు అంటాం. చారువాకులు అంటే, చారు అంటే అందమైన, సుందరమైన, రుచికరమైన, అందుకని చారులత, చారుహాసన్, చారుహాసిని అని పేర్లు పెడతారు కదా. చారు అంటే తెలుగులో చారు కాదండి, అందమైన, చక్కటి, తీపి తీపి మాటలు. వాక్కులు అంటే వాక్కులు, ఎవరైతే తీపి మాటలు చెప్తారో కానీ అవి నిజంగా తీపివి కాదు, పైకి అట్లా ఉంటాయి. వాడు చెప్తాడు, యావజ్జీవితం సుఖం జీవేత్, బతికినంత కాలం సుఖంగా జీవించడానికి మార్గం చూడు. దానికోసం రుణం కృత్వా ఘృతం పిబేత్, అప్పు తీసుకొనైనా సరే నెయ్యి పోసుకొని గారెలు చేసుకొని బాగా తిను. మరి అప్పు తీసుకున్నాను కదా బాబు, అది తీర్చక్కర్లేదు, ఎవరు అడుగుతారు, పుణ్యము లేదు పాపము లేదు అని చెప్పి మాట్లాడేవాళ్ళు ఈ చారువాకులు. కాబట్టి వాళ్ళతోటి అలాగుంటాయి లోకుల మాటలు. మన బంధువులు కానీ, మన ఇంట్లోనే మన భార్య కానీ, మన భర్త కానీ, ఎందుకంటే అందరికీ సంస్కారము, ఆధ్యాత్మికము వినాలని ఉండదు, ఏదో భక్తి చేస్తుంటారు. ఇక్కడ అది కూడా అర్థం చేసుకోవాలి. మన భక్తి చక్కటి శుద్ధమైన పరాభక్తిగా మారాలంటే సత్సంగములో మనం ఎంతెంత విని చక్కగా దాన్ని ఆకలింపు చేసుకుంటామో అంతంత వరకు మేరకు మన భక్తి కూడా చక్కటి భక్తి, శుద్ధమైన భక్తి అవుతుంది, ఉత్తమ భక్తి అవుతుంది. కాబట్టి సాధకుడు, ఈ ఆధ్యాత్మిక సాధకుడు ముముక్షువుల మధ్యలోనే ఉంటుండాలి, మహాత్ముల మధ్యలో ఉంటుండాలి. ప్రతిరోజు మహాత్ముడితోటి ఉండడము, గురువు గారి దగ్గర ఉండటము, ప్రతిరోజు ఒక్కొక్కసారి సత్సంగం వినటము జరగకపోయిన అట్లీస్ట్ వారంలో 3 రోజులు 4 రోజులు ప్రతిరోజు వినే భాగ్యము దొరికిందంటే, ప్రతిరోజు వినే భాగ్యం దొరుకుతున్నది కదా మనకిప్పుడు. అన్ని ఈ ఇంటర్నెట్ అని, లేక ఈ వాట్సాప్, యూట్యూబ్లో అని ఉంటుంటాయి. ఇంటర్నెట్, యూట్యూబ్ ఉందని చెప్పి రోజుకు ఒక్కొక్కళ్ళు చెప్పింది వినకూడదు. అందరు చెప్పేవి ఆధ్యాత్మికమైనా కూడా అందరూ బాగానే చెప్తారు, నీకు కన్ఫ్యూజ్ అవుతావు. ఎందుకంటే చెప్పే విధానంలో అందరూ ఒకే విధముగా చెప్పరు. కాబట్టి నువ్వు ఒక గురువుని ఒకళ్ళ దగ్గర నుంచి వింటూ దాన్ని అనుసరించు. కాబట్టి సత్సంగత్వే నిస్సంగత్వం అని గుర్తుంచుకో. ఆ నిస్సంగత్వమే నిర్మోహత్వమునిస్తుందని గుర్తుంచుకో. నిర్మోహత్వమే నిశ్చల తత్వమును ఇస్తుందని గుర్తుంచుకో. నిశ్చల తత్వమే జీవన్ముక్తి అని కూడా తెలుసుకో. ఎవరు చెప్పారు? భజగోవిందంలో శంకరాచార్యులు వారు చెప్పారు. తరువాత ఒక వ్యక్తిని, ఈయన నాకు ఆధ్యాత్మిక గురువు, వారు చెప్పేవి నాకు అర్థమవుతున్నాయి, వాటిని నేను జీర్ణము చేసుకోగలుగుతున్నాను, అంటే అనుసరించగలుగుతున్నాను, అవి నాకు జీవితానికి చాలా ప్రయోజనము పడుతున్నాయి దైనందిన జీవితంలో అని నీకు అనిపిస్తే ఆ వ్యక్తి నీకు గురువు. అర్థమైందా? ఇంకా దానికంటే నువ్వు వేరే
ఆయన్ని నువ్వు అంచనాలు వేయకూడదు. ఈయన ఎంత వయస్సు ఉన్నవాడు, ఈయన ఏ జాతికి చెందినవాడు, అలాగే ఏ ఊరికి చెందినవాడు, అట్లా నీకు నేరుగా మాట్లాడి నీకు అర్థమయ్యేట్లుగా చెప్తున్నారు అంటే ఆ వ్యక్తిని, ఆ మనుషుని నువ్వు ఈశ్వరుడు యొక్క అంశముగా భావించి గురువుగా తలుచుకొని నువ్వు విను. ఆ వినటం అనేది కూడా తర్వాత చెప్తారు, మరొక ఇన్స్ట్రక్షన్ వస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, సత్సంగం అంటే నేనుగా ఏదో పుస్తకం చదువుతాను, నేనుగా ఏదో ఒక ఛానల్ని ఓపెన్ చేస్తాను, అది వింటుంటాను, కొంచెం సేపు ఆ దేవుడి విషయాలు, తిరుపతి వాళ్ళు వీళ్ళు చూపించేవన్నీ చూస్తుంటాను. లేక మేమందరం అండి, మా కుటుంబంలో మేమందరము ఆ మఠానికి చెందిన వాళ్ళం. మా తాత ముత్తాతలందరూ కూడా. మా ఇంట్లో ఆ శంకరాచార్యుల వారి బొమ్మ ఉంది, ఈ శంకరాచార్యుల వారి ఫోటోలు ఉన్నాయి, అవన్నీ పెట్టుకుంటాం. వాట్సాప్ ప్రొఫైల్లో కూడా పెట్టుకుంటాం, ఇంట్లో కూడా ఉంటాయి. కానీ అలా ఫోటోలు మాత్రమే పెట్టుకుంటూ వాళ్ళని పూజిస్తూ ఉన్నంత మాత్రాన నీకు నిశ్చలమైన జ్ఞానము కలుగదు. ఎందుకంటే వాళ్ళతో నువ్వు నేరుగా కూర్చొని వినలేదు. చాలా మంది వాళ్ళు చూడని, వాళ్ళు కలవని, వాళ్ళు ఎవరి దగ్గర నుంచి వినని గురువుల యొక్క ఫోటోలు పెట్టుకుంటారండి. తప్పని చెప్పట్లేదు, కానీ నీకిప్పుడు ఆయన్ని స్ఫూర్తిగా పెట్టుకో. మళ్ళీ ఆయన రాసిన పుస్తకాలు ఉన్నాయని చెప్పి వాటినే చదువుతూ కూర్చోకు. శాస్త్రమును లోతుగా నీకు క్రమబద్ధముగా చాలా కాలము ఓపికతోటి చెప్పేటువంటి గురువుని ఆశ్రయించు. చూడండి, సత్సంగం అంటే ఇన్ని విషయాలు ఉన్నాయి దీంట్లో. అందుకని ఎమోషనల్ గాను ఫిజికల్ క్లోజ్నెస్, ఎమోషనల్ అటాచ్మెంట్ లేక ఫిజికల్లీ ఐఎమ్ క్లోజ్ ఓన్లీ, ఐ సీ మై గురు ఎవ్రీడే, లేక వారానికి ఒకసారి వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి పండ్లు పూలు ఇస్తాను, కానీ ఆయన చెప్పేటువంటి ఆ జ్ఞాన విషయములు మాటలను వినను, నాకు టైం లేదు, పనిచేయను. దాని వలన నీకు ఏదో ఒక కొంచెం మంచి నడత ఉన్నవాడిగా అవుతావు, నీకు కొంచెం భక్తి ఉన్నది, ఆధ్యాత్మికము, ధర్మము, మహాత్ములు వీళ్ళ మీద నీకు రెస్పెక్ట్ ఉందని. కానీ జ్ఞానం ఎలా వస్తుంది అంటున్నాను. చెప్పుంటాను ఇంతకు ముందు, ఫిజిక్స్ టీచర్ దగ్గరికి వెళ్ళి క్లాసులు, ట్యూషన్లు చదివితేనే కదండి ఫిజిక్స్ జ్ఞానం వస్తుంది. ఏదైనా ఫార్ములా ఫిజిక్స్ లో E mc² అంటే అది ఎట్లా అర్థమవుతుంది? సరే, దాన్ని పెట్టుకొని అది మంత్రంగా జపించాను అనుకోండి, లేక ఫిజిక్స్ టీచర్ యొక్క ఫోటో పెట్టుకొని ఆయనకి పూజ చేస్తా, లేకపోతే ఫిజిక్స్ టీచర్ ఇంటికే వెళ్ళి ఆయనకి మంచి పండ్లు, తాంబూలము, దక్షిణ అన్ని తీసుకుని ఇచ్చి నమస్కారం చేసి వస్తే ఫిజిక్స్ జ్ఞానం వస్తుందా అని అడుగుతున్నాను. ఫిజిక్స్ జ్ఞానము, ఏ జ్ఞానమైన లోకంలో ఆ యొక్క గురువు దగ్గర నుంచి, కంప్యూటర్, డాన్స్ ఏమిటి, యోగా ఏమిటి, ఏదైనా నేరుగా వాళ్ళ దగ్గర నుంచి ఉంది. మరి డాన్స్, కంప్యూటరు, ఫిజిక్స్, కెమిస్ట్రీలకే ఒక బయట గురువు అవసరమైనప్పుడు అత్యంత సునిశ్చితమైన ఈ బ్రహ్మ విద్యను గురించి వినటానికి, తెలుసుకోవడానికి నీకు ఒక గైడ్ గురువు అక్కర్లేదా? ఆలోచించండి. కాబట్టి ఈ విషయాలన్నిటినీ కలుపుకొని మనం చూసామంటే ఇక్కడ తప్పకుండా శాస్త్రమును వినాలి. ఇంకొకటి, మనకు శాస్త్రం చెప్పే గురువై ఉండాలి. నాకేదో భజనలు మాత్రం పాడి కేవలం ఒక రామాయణము, భాగవతం కథ మాత్రమే చెప్తే కాదు, శాస్త్రమును బోధించేటువంటి, శాస్త్రము సిస్టమేటిక్ గా ప్రస్థానత్రయమును ఉపదేశించేటువంటి, రెగ్యులర్ గా ఒక క్లాస్ లాగా స్టడీస్, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇది, అలా చేస్తే మనకు ప్రయోజనపడుతుంది. చూసారా?
కాబట్టి చివరిగా ఏం చెప్పాలంటే, శాస్త్రంతో నువ్వు దగ్గరగా ఉండు. ఆ శాస్త్రముని చెప్పే గురువు తోటి సంగం పెట్టుకో. విన్న దానిని మననం చేసుకుంటే దానినే సత్సంగం అంటాము. కానీ లోకంలో ఇటువంటి ఆచార్యులు, జ్ఞానులు, శాస్త్రమును సిస్టమేటిక్ గా బోధించేటువంటి వాళ్ళు చాలా కొంచెం మందే ఉంటారు. పర్వాలేదు, నువ్వు వెతుక్కుంటూ వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఆశ్రయించి, సరేనా, ఆశ్రయించి నువ్వు శ్రద్ధాభక్తులతో ఉండాలి. అందుకనే శ్రీకృష్ణుడు అలా ఆశించే మనుషులు తక్కువే, అలా చెప్పేటువంటి గురువులు తక్కువే. లోకంలో చాలా కష్టం అని చెప్పి అర్జున గీతలో చెప్తారుగా కృష్ణుడు, మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే అంటారు. ఎన్నో వేలల్లో లక్షల్లో ఎక్కడో ఒక్కడు ఉంటాడు బాబు అని చెప్పారు. సరే, ఇదంతా ఆ 9వ సత్సంగం గురించి ఇంతసేపు మాట్లాడాను. తర్వాత 10వ ఉపదేశం ఏమిటండి? భగవతః భక్తి దృఢాధీయతాం. భగవంతుడి మీద ఉన్న భక్తిని బాగా దృఢపరిచేందుకు ప్రయత్నం చేయవలసినది గాక. ఆధీయతాం, దృఢ ఆధీయతాం. భక్తి దృఢ ఆధీయతాం. భగవతః భక్తి దృఢం ఆధీయతాం, దృఢపరచు. అంటే భక్తి మనకుంది. భక్తి సహజంగా ఈ దేశంలో పుట్టిన సనాతన ధర్మీయులమైన మనకు, హిందువులమైన అందరికి మనకు భక్తి ఉంది. ఏదో ఒక రకమైన భక్తి. అది మంద భక్త్యా, మధ్యమ భక్త్యా అని. కానీ మంద భక్తి ఎక్కువ మందికి ఉంటుంది, లేక మధ్యమ భక్తి ఉంటుంది. కానీ ఉత్తమ భక్తి రావటానికి చాలా కొంచెం ప్రయత్నించాలండి. ఈ భక్తి అంటే ఉపాసన అని చెప్పచ్చు. ఇది కర్మయోగంలో భాగమే. అంటే ఏంటి? మొదట ఈశ్వరుడిని ఉన్నాడు అని నమ్మాలి. మన దేశంలో ఒకడు నాస్తికుడా ఆస్తికుడా అని చెప్పడానికి మనము ముఖ్యముగా ఇది సైడ్ పాయింట్, భగవంతుడి మీద నమ్మకం ఉన్నంత మాత్రానో, భగవంతుడి మీద నమ్మకం లేనంత మాత్రానో వాడిని ఆస్తికుడు నాస్తికుడు అంటం లేదండి. వేదమును నమ్మేవాడైతే, సనాతన ధర్మము వేదమును నమ్ముతున్నవాడంటే వాడిని ఆస్తికుడు అంటాం, లేకపోతే వాడు నాస్తికుడు. ఎందుకంటే వేదము ఈశ్వరుణ్ణి, భగవంతుణ్ణి ప్రతిపాదించి దాని గురించి చెప్తుంది, ఆయన స్వరూపాన్ని చెప్తుంది. కాబట్టి మరి నువ్వు ఆ వేదమును శాస్త్రమును నమ్మకుండా వినకుండా ఎవరో లోకల్ పీపుల్, మా ఇంటి పక్క వాళ్ళు, మా ఆయనక్క వాళ్ళు, మా బంధువు ఎవరు ఏదో చెప్పారు, ఆ గుడి మంచిదిట, ఈ దేవత గొప్పవాడుట, అక్కడ ఆ ఊరు చాలా శక్తివంతమైనటువంటిదిట, అక్కడికి వెళ్ళావంటే నీ కష్టాలన్నీ తొలగిపోతాయి, ఇట్లా ఏదేదో చెప్తే అవన్నీ నమ్ముతాం. లేకపోతే జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పేవన్నీ నమ్ముతాం. కానీ నీకు అసలు నిజమైనటువంటి భగవత్ స్వరూపం ఏమిటో నేను వర్ణించి చెప్తాను. ఆ భగవతత్వం నువ్వు కరెక్ట్ గా తెలుసుకున్నావంటే ఆ తర్వాత నీకు తెలుస్తుంది నువ్వే ఆ భగవత్ స్వరూపుడవు. నీకు ఆ భగవంతుడికి భేదము లేదు, జీవ ఈశ్వర భేదము లేదు అనే జ్ఞానం వస్తుంది. కానీ జ్యోతిష్యులు చెప్పినటువంటిది, మా పక్కింటి వాళ్ళు, ముందింటి వాళ్ళు, బంధువులు చెప్పినటువంటి విషయాల వలన భక్తి శుద్ధం అవ్వదండి. కోపించుకోకూడదు నా మీద, ఇది చెప్పానంటే ఇట్లా. కానీ ఇది సత్యం, ఇది శాస్త్రమే చెప్తుంది, ఉపనిషత్తు చెప్తుంది, భాగవతంలో ఉద్ధవ గీతలో భగవంత్ కృష్ణుడే చెప్తాడు, భగవద్గీతలో కూడా చెప్తాడు. మనకు నచ్చిందా లేదా అనేటువంటిది కాదు. కాబట్టి నేను మీకు నచ్చిందా లేదా అని కాదు, నేను చెప్తేసి ఏం చెప్పమన్నాడో దేవుడు, ఏమి చెప్పాడో ఆయన భగవద్గీతలో అది చెప్తాను. ఉపనిషత్తు ఏం చెప్తున్నదో దాన్ని చెప్తాను, నా సొంతం కాదు ఇదేమి. అర్థమైందా? అని కొంచెం ఓపికతోటి అర్థం చేసుకోండి. కాబట్టి సగుణ ఈశ్వరుడు
మీద భక్తి ఉండాలి. మన ఇష్ట దేవత, కుల దేవత ఉన్నాయి కదా, దాన్ని వదలకూడదు. ఇప్పుడు రోజులు ఏమైందంటే మన తాతలు మన ఇంట్లో అసలు ఏ ఇష్ట దేవతను పెట్టుకొని ఆరాధిస్తూ ఉన్నారో దాన్ని వదిలేసేసి ఇప్పుడు ఫ్యాషన్ గా లేక ఇప్పుడు ఏవైతే పాపులర్ గా దేవుడు స్థానంలో లేని వాడిని దేవుడు స్థానంలో పెట్టకూడదు. మహాత్ములుగానే తప్ప సాధువుని దేవుడి స్థానంలో పెట్టకూడదు. కానీ ఇప్పుడు మీరు చూస్తే అక్కడక్కడ కొత్త గుళ్ళు వస్తున్నాయి చాలా. ఆ గుడులు చాలా ప్రసిద్ధము కూడా. వాటి పేరు చెప్పను నేను, మీకే తెలుసు. మీలో చాలా మంది కూడా ఆ మార్గంలో దాన్ని ఆశపడి, ఎందుకంటే ఎక్కువ మంది వెళ్తున్నారు అక్కడికి. ఎక్కువ మంది వెళ్ళి తర్వాత వాళ్ళు ఏదో చెప్పి మాకు అలా జరిగింది ఇక్కడికి వెళ్తాను, ఇంకా అదొక పిచ్చిలాగా. జనం గొర్రెల మందలాగా వెళ్ళకూడదు. ఏ మహాత్మా గురువైనా ఇంట్లో గురువు ఫోటో పెట్టుకున్నా కూడా దేవుడు స్థానం పైన ఉండాలి, గురువు స్థానం కింద ఉండాలండి. అర్థమైందా? ఎందుకంటే ఈశ్వరుడే, సకల గుణ సంపన్నుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వశక్తివంతుడు, ఆమ్నిసెంట్, ఆమ్నిపోటెంట్, ఆమ్నిప్రెజెంట్ అయిన ఈశ్వరుడు. అది అనంత శక్తి ఉన్నది, దాన్ని మర్చిపోకూడదు. దానికోసమే మనకు ఈ ఆరాధన, ఇష్ట దైవము ఇచ్చారు. దాన్ని అది వదిలేయకండి. అది వదిలేసి ఇప్పుడు అందరూ వేరేవేరేవో ఫోటోలు పెడతారు. ఇంట్లోకి వెళ్ళంగానే ఇవి ఉంటాయి. పూజ రూమ్ లో కూడా అవే ఉంటాయి, మారిపోతున్నాయి. అందుకనే వేదములో, శాస్త్రములో చెప్పినటువంటి దేవతలు, వాళ్ళ ఆరాధనలు అవి తప్ప మధ్యలో ఏవేవో ఎవరెవరో చెప్పారని ఆ చిల్లర దేవతలందరినీ తీసుకురాకూడదు. క్షుద్ర దేవతలందరినీ నమ్మి మళ్ళీ వాటి వెనకాల వెళ్ళకూడదు. అందుకని అవతారములలో మనకు రాముడు, కృష్ణుడు, లేక శివుడు, దేవి, గణపతి, ప్రత్యక్షముగా కళ్ళకు కనపడే సూర్యుడు. అందుకనే పంచాయతన పూజ అనేది పెట్టారు. శంకరాచార్యులు వారు ఉన్నప్పుడు ఆయన దాన్ని కొంచెం బాగా ప్రాపగాండ చేశారు. ఎందుకంటే ఆ రోజుల్లో బాగా కొట్లాటలు ఉన్నాయి, భేదభావాలు అందరి మధ్యలో. ఎవరు వైష్ణవులకి శైవులకి మధ్యలో పడదు. ఇట్లా ఒకళ్ళొకడు శాక్తేయులు, గాణపత్యులు, భేదాలు. అందుకని ఆ భేదాలని పోవటం కోసం వేద సమ్మతమైనటువంటి ముఖ్యమైన 5 దేవతలను ఆయన చెప్పి పంచాయతన పూజ అని పెట్టారండి. మీకు అర్థమై ఉంటుంది, సంగ్రహంగా చెప్తాను. ఒకవైపు 4 మూలల 4 దేవతలు, మధ్యలో ఒకటి. నీకు ఇష్ట దైవము, నీ కుల దైవం ఏదో అది సెంటర్లో ఉండాలి. మిగిలిన వాళ్ళని 4 కార్నర్లో పెట్టు. ఉదాహరణకు నేను మా ఇంట్లో విష్ణువు, నారాయణ, కృష్ణ అని కులదైవము, ఇష్టదైవముగా ఉంటే దాన్ని సెంటర్లో ఉండని, మిగతా 4 పక్కల శివుడు, దేవి, సూర్యుడు, గణపతి. లేదు మాకు శైవుల వండి మేము శివుడు భక్తుడు, శివుడిని మధ్యలోకి తీసుకురా. అట్లా ఎందుకు పెట్టారంటే వీడిని ఎవరిని ద్వేషించకు. నువ్వు శివభక్తుడుగా ఉన్నందున, నువ్వు శైవుడిగా ఉన్నందువలన వాళ్ళని ద్వేషించకు, వాళ్ళల్లో భేదమును చూడకు, వాళ్ళని అనుసరిస్తూ వాళ్ళని జీవించని. అర్థమైందా? కానీ ఎన్ని రకాలు అసలు ఉన్నాయా, వీటిని ఎలా అర్థం చేసుకోవాలి, వీటి యొక్క సారాంశం ఏమిటి, అది చెప్పేటువంటిది. ఇదంతా సగుణ ఈశ్వర పూజ. నువ్వు క్రమముగా ఈ ఏకరూప భక్తి పూజ వీటిలో నుంచి తర్వాత స్టెప్కి నువ్వు ఎదగాలి. ఏమిటది? విరాట్ రూప పూజ. సగుణమే అని విరాట్ అంటే ఏమిటో తెలుసా? శాస్త్రం ఏం చెప్తుందంటే, ఈ కంటికి కనపడి ఈ ప్రపంచం మొత్తం ఉంది చూసావా, దాన్ని విరాట్ అంటారు. నీ యొక్క శరీరము, ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ ఉంది చూసావా,
మనో బుద్ధి చిత్త అహంకారము ఈ ఇన్స్ట్రుమెంట్ బాడీ మైండ్ ఇంటలెక్ట్ కాంప్లెక్స్ ఉందే, దీన్ని విశ్వం అంటారు. అది టెక్నికల్ టర్మ్. మరి ఇప్పుడు అనేక శరీరాలు ఉన్నాయి, అనేక కొండలు ఉన్నాయి, అనేక చెట్లు ఉన్నాయి, అనేక వేరే జంతువులు ఉన్నాయి. ఈ మొత్తాన్ని కలిపి చూసావంటే నువ్వు దాన్ని విరాట్ అంటారు. అప్పుడు విరాట్ మొత్తమే ఈశ్వరుడుగా నువ్వు భావించాలి. సెకండ్ స్టెప్. ఆ తర్వాత నువ్వు శాస్త్రం విని విని బాగా ఏమవుతుంది, అసలు రూపమే లేదు బాబు, నామరూపాలన్నీ కల్పితం మాత్రమే, అసలు సత్యము బ్రహ్మము భగవంతుడు పరమాత్మ ఆత్మ నిర్గుణ పరబ్రహ్మ స్వరూప. నిర్గుణం, నిరాకారం. అప్పుడు మూడో స్టేజ్ వచ్చి నిర్గుణ నిరాకార ధ్యానం, పూజ. ఎప్పుడు వస్తుందంటే జ్ఞానముతోటే వస్తుంది, చక్కగా అర్థం చేసుకుంటేనే వస్తుంది. జీవుడు, ఈశ్వరుడు, జగత్, ఈ మూడు ఏమిటి, ఈ మూడిటి యొక్క సంబంధం ఏమిటని తెలుసుకున్నప్పుడే నీకు ఆ నిర్గుణ నిరాకార తత్వమును గ్రహించగలవు. కాబట్టి ఇదే చెప్తున్నారు ఇక్కడ శంకరాచార్యులు వారు. లేకపోతే భక్తి మనకెవరికి తెలియదు. ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్తామండి, లేక ప్రతి సంవత్సరం నేను చాలా ఏళ్ళుగా అయ్యప్ప గుడి దగ్గరికి వెళ్ళొస్తాను, లేక ప్రతి సంవత్సరము ఎన్ని పూజలు చేస్తున్నాం. ఆ పూజల ద్వారా ఏదో ఒక దేవుణ్ణి జ్ఞాపకం పెట్టుకుంటానే కదా పండుగల ద్వారా పూజలు. ప్రతి పండుగకి వెనక ఒక పూజ, ప్రతి పూజకి వెనక ఒక దేవుడు ఉన్నాడుగా. వరలక్ష్మి వ్రతం చేయట్లేదా, దేవి నవరాత్రులు చేయట్లేదా, వినాయక చవితి చేస్తున్నాం, నరకాసుడు అని చెప్పి కృష్ణుడిని చదువుతున్నాం, కృష్ణ జన్మాష్టమి చేస్తున్నాం, అన్నిటినీ పెట్టారు. అన్నీ నువ్వు సమముగా భావించి సర్వత్ర సమదర్శనమును ఆత్మదర్శనమును పొందుటకు పెట్టారు. అర్థమైందా? అప్పుడు ఈ ఉపాసన దాంతో పాటుగా యోగ శాస్త్రములో చెప్పినటువంటి యమ నియమములు, ఆసన ప్రాణాయాములు ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవి కూడా దాంతో పాటుగా చేస్తేనే మనిషి డిసిప్లిన్ ఉంటాడు. కాబట్టి అది చేయటం వల్ల ఏమవుతుందంటే అప్పుడు పంచకోశాలని సమన్వయపరిచేందుకు కావలసిన శక్తి వస్తుంది. నేను అంటే ఒక ఇండివిజువల్ 5 కోశాలతో నేను కూడి ఉన్నవాడను. ఇప్పుడు అవన్నీ చెప్పను మళ్ళీ నేను ఇప్పుడు మధ్యలో వర్ణించాలంటే అవి కొత్తగా వినే వాళ్ళ కష్టం అవుతుంది. వేరే సందర్భంలో తత్వబోధ చెప్పేటప్పుడు పంచకోశాలంటే ఏమిటని చెప్పాం. కాబట్టి ఇప్పుడు సడన్ గా ఏదో చెప్తున్నారు ఏంటి అర్థం కాలేదని అనుకోకండి. అందుకనే రెగ్యులర్ గా వినాలి. ప్రతి పుస్తకం ఏదైతే నేను చెప్తున్నానో సిస్టమేటిక్ గా ప్రారంభించాం. ఈ తెలుగు క్లాసులు మొదట తత్వబోధ చెప్పాం, భాగవతం చెప్పాను మొదట, తత్వబోధ, ఆత్మబోధ, ఇట్లా వరుసగా ఒకటొకటి చదువుకుంటూ వస్తున్నాం మనం. కాబట్టి భజగోవిందం విన్నాం, ఇప్పుడు ఈ సాధన పంచకం వింటున్నాం. సరే, ఈ రెండు కూడా అప్పుడు కర్మయోగ రూపములో యోగ శాస్త్ర అభ్యాసమును, యోగాభ్యాసమును, ఉపాసన రూపంలో ఈశ్వర భక్తి ధ్యానమును, ఇవి రెండు కాంప్లిమెంటరీ, ఒకదానికొకటి అవి చేస్తుండాలిట. ఇవి చేయటం వలన ఏమవుతుందంటే ఈ రెండు ఎందుకు ఇది చెప్తున్నారు అసలు ఇప్పుడు ఇక్కడ. ఇంకా తర్వాత గ్రాడ్యువల్ గా మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం, పోయిన క్లాస్ లో చెప్పాను, బ్రహ్మచర్య ఆశ్రమం పని అయిపోయింది, గృహస్థ ఆశ్రమం పని అయిపోయింది. నువ్వు ఇప్పుడు వానప్రస్థాశ్రమంలో ఉన్న వాడికి ముఖ్యముగా ఇవన్నీ ప్రయోజనపడతాయి. నేను ఇంకా వానప్రస్థం అంటే నాకు చాలా రోజులు ఉందండి, నాకు ఇప్పుడు 40 ఏళ్లే 35 ఏళ్లే అని చెప్పి వినకుండా ఉండకూడదు. ఎందుకంటే 38, 40, 45 నువ్వు ఎన్నెండు బతుకుతావో తెలియదు బాబు. తెలుసుకోవాల్సింది మంచిది, వెలుగున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకో అన్నట్టుగా తెలుసుకో. ఏం తప్పు అవుతుంది? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకొని గృహస్థుడిగా ఉన్నావు, ఇంకా గృహస్థ జీవితం కొన్ని సంవత్సరాలు ఉండని,
అని ఈ వినటం వలన గృహస్థ జీవితం కూడా ఎట్లా ఆ, దుఃఖము లేకుండా బాదరబందీలను పెంచుకోకుండా నా యొక్క స్వధర్మమును చక్కగా చేస్తూ అందరికీ మంచిని చేస్తూ అందరిలోనూ మంచిని చూస్తూ బ్యాలెన్స్డ్ మైండ్ గా ఎట్లా ఉండాలో నాకు అర్థమవుతుంది కదా. మరి అదప్పుడు ఉపయోగమా లేదా? చాలా ఉపయోగం. అర్థమైందా? అందుకని వానప్రస్థుడంటే ఎవరో నేను సహజంగా చెప్తాం, 50 ఏళ్ళు దాటిన తర్వాత వానప్రస్థుడుగా ఉంటూ 55, 58లో రిటైర్ అంటావు కదా, అప్పుడు చక్కగా బై ద టైం మీకు జీవితం యొక్క ప్రణాళిక అసలు ఏమిటి, ఇది ఎందుకు, ఎట్లా ఎటు వెళ్తున్నా, నేను ఎటు వెళ్ళాలి, అన్ని కరెక్ట్ గా ఉన్నాయా అనేటువంటిది నిర్ణయమైపోవాలి. ఇంక ఇక్కడ ఏమి లూజ్ ఎండింగ్స్ ఉండకూడదు. ఎందుకంటే ఆ తర్వాత మనం ఫ్లాగ్ ఎండ్ ఆఫ్ ది లైఫ్ కి వస్తున్నాం. అప్పుడు వానప్రస్థమునకు ఇది ఉపయోగపడుతుంది. తర్వాత ఆ భక్తికి ఆసక్తికి ఏమిటి వ్యత్యాసం అనేది కూడా ఈ భక్తి విషయం చెప్పేటప్పుడు నారదుల వారు భక్తి సూత్రాల్లో చెప్తారు, అత్యంత ప్రేమ స్వరూప భక్తి అంటే. శంకరాచార్యుల వారేమో స్వస్వరూప అనుసంధానమేవ భక్తిత్యభిధీయతే. నీ స్వరూపం ఏమిటి అని దాన్ని తెలుసుకునేందుకు నువ్వు చేసేటువంటి ఆ ప్రయత్నం అంతా అది తెలియజేసేందుకు ఉంటే దాని భక్తి అంటారు. ఎందుకంటే మరొక విషయం చెప్తాను చూడండి, భక్తి విభక్తి. విభక్తులు తెలుసు కదా వ్యాకరణంలో, ఈ రెండు పదాలు పక్క పక్కనే సంబంధం ఉన్నాయి. విభక్తి అంటే ఎక్కడ డివిజన్స్ ఉన్నాయో అందుకనే వాటిని కేస్ ఎండింగ్స్ విభక్తులు అంటారు. నేను, నాకు, నా వలన, నా యొక్క, నా నుండి, నా వలన, నాది, నా యందు. చూడండి, వీటన్నిటిని విభక్తులు అంటారు. అంటే ఏమిటి? ఎన్నో డివిజన్స్ వచ్చేసినాయి. ఆ డివిజన్స్ అన్ని బయట కూడా చూస్తాం. ఎక్కడైతే ఈ డివిజన్స్ విభక్తులు లేవో అది భక్తి అండి. అప్పుడు మరి ఏకం గురించి కదా చెప్తున్నదని అర్థం. భక్తి ఈజ్ ఈక్వల్ టు వన్నెస్. బాగా అర్థం చేసుకోండి. కానీ ఈ రోజుల్లో మనుషుల యొక్క పరిస్థితి చూస్తే చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, బ్రాహ్మలు వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ భక్తి పేరులో ఎంత కొట్లాటలు, ఎంత రక్తపాతాలు, ఎంత భేదభావాలు, చూడండి ఎంత అసూయలు, ఎంత గర్వాలు అన్నీ వచ్చేసినాయి. కానీ పేరు చెప్పేది భక్తి. మా వీధిలో దేవుడు, మా వీధిలో గుడి ఊరేగింపు, ఆ పక్క వీధిలో ఆ గుడిలో ఆ దేవుడు ఊరేగింపు పోటీ. ఏం భక్తి అండి? ఇది ఒక పెద్ద రాజకీయం లాగా అయిపోయింది, అర్థం లేనటువంటిది. అలాగే అసలు ఏకమనేటువంటిది భక్తి ఈజ్ ఈక్వల్ టు వన్నెస్. అందుకనే ఈ విభక్తులు విభజనలు లేని విశేషణ విభజించబడిన భక్తి ఈజ్ ఎ డివోషన్. సో ఆసక్తి అంటే ఏమో లోకంలో ఉండే విషయాల పల విషయముల మీద ఉండే ఇంట్రెస్ట్, అటాచ్మెంట్ వేరు ఆసక్తి. భక్తి ఏకరసం, ఆసక్తి బహురసం. అందుకనే మనసు పరిగెడుతుంటుంది. అందుకనే ఏకభక్తి విశిష్యతే.
అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. ఒకటే అని చెప్పి భావించి ఎవడైతే ఆ భక్తిని చేస్తాడో అక్కడ ఎక్కడ డివిజన్స్ అన్నీ తొలగిపోతాయో అది జ్ఞానమునకు తలుపు తెరిచినట్లు అర్థం. అంతవరకు మనం ఎక్కడో తిరుగుతున్నాం, బీటింగ్ అరౌండ్ ద బుష్. చీకట్లో అమావాస్య రోజున నల్ల పిల్లి కోసం వెతుకుతున్నట్లు, లేని నల్ల పిల్లి కోసం వెతుకుతున్నట్లు దొరుకుతుంది. అది లేని నల్ల పిల్లి అమావాస్య రోజు చీకటి గదిలో వెతుకుతున్నాం. అలా ఉంది మన యొక్క రిలీజియస్ ప్రాక్టీసెస్ కానీ భక్తి కానీ ఇవన్నీ అర్థం చేసుకోవాలి. సరే, తర్వాత 11వ ఉపదేశం ఏమిస్తున్నారంటే శాంతి ఆది పరిచీయత. చూడండి, ఇప్పుడు రిటైర్ స్టేజ్కి వచ్చాం కదా, వానప్రస్థం ఉన్నప్పుడు శాంతి మొదలైన వాటిని చక్కగా బాగా అభ్యసించు. పరిచీయతామంటే పరిచయం చేసుకో అని కాదు, వాటి ఏంటంటే సాత్వికమైన గుణములు, సాత్విక దైవిక గుణములను నీ యందు బాగా పెంచేందుకు వాటిని రక్షించుకుంటూ పెంచుకుంటూ పోషించుకుంటూ ఉండు. శాంతి మొదలైన వాటిని, ఏంటి శాంతి మొదలైన వాటిని చెప్పి చాలా సంగ్రహించి చెప్పారు అంటే దానికి మనం అర్థం చేసుకోవాలి. బాబు, సాధన చతుష్టయ సంపత్తి చెప్పేటప్పుడు అది తెలియాలి మొదలు ఏమిటని. ఎవరైనా ముందు క్లాసు వినకపోతే అది వినాల్సింది. ఇప్పుడు నేను అవన్నీ చెప్పలేను, కానీ దాంట్లో నుంచి ఒక విషయాన్ని తీసుకుని ఇక్కడ ప్రతిపాదిస్తున్నారు. వివేకము, వైరాగ్యము, శమాది షట్క సంపత్తి అని ఒక గ్రూప్ ఆఫ్ క్వాలిటీస్ అక్కడ చెప్పబడినాయి. దాంట్లో ఆ శమ అనేటువంటిది మనశ్శాంతి, మనోనిగ్రహము, మనస్సు యొక్క సమత్వ స్థితి, సమస్థితి. దానిని ఎప్పుడు మనస్సు సమస్థితిలో ఉందో, ఎప్పుడు మనస్సు నిగ్రహింపబడి ఉన్నదో, న్యాచురల్ గా ఉపశమం అయి ఉన్నదో, శమం, అప్పుడు మరి శాంతి ఉంటుంది అక్కడ కదా. డిస్ట్రాక్టెడ్ అండ్ యాజిటేటెడ్ టెన్షన్ మైండ్కి శాంతి ఉండదు కదా. కాబట్టి నీ యొక్క మనశ్శాంతి అతి ముఖ్యమని గుర్తుంచుకో. నెవర్ కాంప్రమైజ్ విత్ ద పీస్ ఆఫ్ యువర్ మైండ్ బై ఎనీ కాస్ట్. అప్పుడు 6 చెప్పాలి నేను ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ శమ ఆది మొదలైన, శాంతి ఆది మొదలైన అని చెప్పినప్పుడు మరి తెలియాలి కదా. శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ అండ్ సమాధానం. 6 చెప్పారు. ఆ 6 అన్ని కలిసి ఇప్పుడు వాటన్నిటిని వివరించాలంటే మీకు మళ్ళీ టెక్నికల్ గా ఉంటాయి ఆ పదాలన్నీ. దానికి బదులు మనం ఇట్లా చూసుకుందాం. మనశ్శాంతి రావాలంటే ఆ మనస్సుకి ఫీడ్ చేస్తున్నటువంటి ఇంద్రియములు ఉన్నాయి కదండి. 5 విండోస్ ఉన్నాయి. 5 విండోల్లో నుంచి 5 రకాల ఇన్ఫర్మేషన్లు వస్తున్నాయి. 5 ఇంద్రియాలు. వాటి వలన ఈ మనస్సు కొన్నిసార్లు చాలా ఆనందపడుతుంది, చాలా ఆశపడుతుంది, చాలా దుఃఖపడుతుంది, చాలా నిరాశపడుతుంది కదా. అప్పుడు 5 ఇంద్రియాలు ఫీడ్ చేస్తున్నాయే, అవి కూడా అనవసరమైనటువంటి వాటన్నిటినీ లోపలికి పంపించకూడదు. అప్పుడు అనవసరమైన వాటిని అవి
చూడకుండా, వినకుండా, మాట్లాడకుండా, తాకకుండా, రుచించకుండా, వాసన చూడకుండా ఉంటే 5 ఇంద్రియాలు కదా, శబ్ద స్పర్శ రూప రస గంధ. అది వినకుండా వాటిలోంచి సెలెక్షన్ ఫిల్టర్ చేసి అవి పనిచేస్తున్నాయంటే అవి ఫిల్టర్స్ లాగా ఉండి పనిచేస్తే ఈ మనస్సు దగ్గర దాకా ఆ అనవసరమైనటువంటి ఆ డస్ట్ అది రాదు, ఫిల్టర్ అయిపోయింది. కాబట్టి మనసు యొక్క శాంతి దేని మీద ఆధారపడి ఉంది? ఇంద్రియముల మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఇంద్రియములు సరి తెలుసో తెలియకో ఏవో అలవాట్లు అవి పంపిస్తుంటే వాటిని అట్లీస్ట్ మనస్సు వెంటనే వాటి మీద ఆశపడకుండా, వాటి మీద నిరాశపడకుండా, వాటి మీద రాగము పెంచుకోకుండా, ద్వేషము పెంచుకోకుండా అది కొంచెం విచక్షణతోటి ఇప్పుడు ఈ చిన్న విషయానికి దీనికి నేను యాక్ట్ చేయాలా, రియాక్ట్ అవ్వాలా, దీనికి నేను లోనుడైపోవాలా, లేక సాక్షిగా కంట్రోల్గా ఉండాలా, ఇది నాకు ప్రయోజనమా లేదా, ఇది నాకు హితమేనా, నాకు ఇష్టం అనేది ముఖ్యం కాదు, ప్రియం అనేది ముఖ్యము కాదు, ఇది హితమా కాదా, నాకు స్వీట్ ప్రియం, కానీ డయాబెటీస్ ఉంది కదా, మరి 400-300 షుగర్ ఉంటే అది నాకు హితము చేయదుగా, నాకు ప్రియమే, నాలుకకు ప్రియమే. అలాగా అన్ని ఇంద్రియాలు అన్ని విషయాలని అప్పుడు ఆ ఫిల్టర్ మైండ్ కూడా చేయాలి. ఇంద్రియాలు నిగ్రహంలో ఉండాలండి. అందుకే నేను చెప్తున్నా అంటే మనస్సు నిగ్రహం ఉండాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి. తర్వాత ఈ మనస్సు ఇంద్రియములు వేటికి బానిస అవ్వకూడదు. లోకంలో ఉన్నాం, కావలసిన మినిమం విషయాలను చూస్తున్నాం, మినిమం విషయాలని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, అనుభవిస్తున్నాం. కానీ ఇల్లిజిటిమేట్ గా, అన్యాయముగా, అక్రముగా, అధర్మముగా వేటిల్లోనూ చిక్కుకోకూడదు, మనస్సు గాని ఇంద్రియములు గాని. అప్పుడు ఈ మనస్సు ఇంద్రియములు రెండు కొంచెం అప్పుడప్పుడు ఇట్లా కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు వీటిని ఎట్లాగండి సరిచేసేదంటే బుద్ధిని ఉపయోగించు, హయ్యర్ మైండ్ని ఉపయోగించు. కాబట్టి ఆ హయ్యర్ మైండ్ జడ్జిమెంట్ ఇచ్చి కరెక్ట్ గా ఏమైనా సరే, ఇప్పుడు ఎవరో ఒకడు తప్పు చేశాడండి, నా కింద పనిచేసేవాడు, మా ఇంట్లో పిల్లవాడు, మా భార్య భర్త ఎవరో ఏదో చిన్న తప్పు చేశారు, తప్పుగా మాట్లాడారు, లేకపోతే ఏదో అయింది. ఉదాహరణకు నేను ఆఫీస్లో లేక మా ఇంట్లో పని అమ్మాయిని ఒక గ్లాస్ టంబ్లర్లో మంచినీళ్ళు తీసుకురాను. తెచ్చేటప్పుడు ఏదో కారణం చేత ఆ చెయ్యి జారి ఆ గ్లాస్ కింద పడి పగిలింది. ఇప్పుడు దానికి నేను తప్పు చేసింది ఎవరు? అజాగ్రత్తగాను, చెయ్యి తుడుచుకోకుండాను, లేక చేతికి ఏదో స్కిడ్డీ అయినటువంటి ఆయిల్ ఉండటం, ఏదో మొత్తం లేకపోతే అక్కడెక్కడో చూస్తూ కింద చూడకుండా ఏదో తట్టుకొని పడేశాడు. తప్పు చేసింది వాడు, గ్లాస్ పగిలింది. సరే, ఎవరో ముందు బయట ఉన్నవాడు చేసిన తప్పుకి ఇక్కడ నేను లోపల కోపిష్ఠుడు అవ్వచ్చా? నేను కోపిష్ఠుడు. వాడికి చెప్పచ్చు, కొంచెం చూసుకొని రావాలి బాబు, జాగ్రత్తగా చూడు, ఇప్పుడు ఎంత గ్లాస్ పగిలిపోయింది, దాన్ని అంతా శుభ్రం చేయాలి, కష్టంగా అని చెప్పాలి. కానీ కోపం వచ్చి బాగా కోపం చేత నేను టెన్షన్ అయి వాళ్ళని అరిచి తిట్టి ఇవి చేస్తే నేనెందుకు లోపల అసలు కోపగించుకొని డిస్టర్బ్ అవ్వాలి? పగిలిపోయిన గ్లాస్ మరలా వస్తుందా? నేను కోపించుకోవటం వలన? నేను కోపించుకొని కొంచెం ఎక్కువగా మాట్లాడి ఏమైనా తప్పుగా మాట్లాడామంటే వాళ్ళకి ఇంకా మన మీద ద్వేషం వస్తుంది. చూడండి, ఈ రియాక్షన్స్ ఇట్లా లోకల్లో మన ఇంటరాక్షన్స్ అన్నీ కూడా రియాక్షన్స్ గా ఉంటున్నాయి.
అలా రియాక్షన్స్ లేకుండా ఎంతవరకు తగ్గించుకొని అట్లా ఉండేటువంటి శక్తి మనకు వచ్చిందంటే శాంతి. అందుకని ఇది ఒక మంత్రంగా పెట్టుకోవాలి, శాంతి. పక్కన ఇంకా కూడా కొన్ని యాడ్ చేస్తాను సింపుల్ గా. శాంతి, దయ, కరుణ, సింపతి, ఎంపతి, సింపతి, ఎంపతి అండ్ కన్సోలింగ్ నేచర్, హెల్పింగ్ నేచర్, అందరిలో మంచిని చూసేటువంటి స్వభావం. చూడండి, ఇవన్నీ కూడా శాంతి, ఆది, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎప్పుడు చిరునవ్వుతో ఉండటం, ఎప్పుడు ఎవరిని చూసినా వాళ్ళని చిరునవ్వుతో పలకరించటం, చీదరించుకోకూడదు. ఎవరో ఎక్కడో తప్పు చేసినా కూడా కొంచెం ఎవరైనా మంచిగా చేశారు, బాగా చేస్తున్నారు అంటే వాళ్ళని పొగడటం, కొంచెం అప్రిషియేట్ చేయాలి. అన్ని ఇంకెన్నో, దానం చేయటం, అన్ని దీని కింద వస్తాయి. ఎందుకంటే ఒక మాటలో చెప్పాలంటే అన్ని దైవీ గుణములను నువ్వు చక్కగా పెంచుకో. ఈ దైవీ గుణములు భగవంతుడు భగవద్గీతలో అనేక చోట్ల మధ్యలో చెప్తూనే వస్తూ చివరిలో దైవాసుర సంపత్ విభాగంలో ఇంకా ఎక్కువగానే చెప్పారు. అక్కడ మాత్రమే చెప్పారని అనుకోకూడదు. 14 అధ్యాయాలు చెప్పారు, 12 అధ్యాయాలు భక్తి రూపంలో చెప్పారు, మరలా 5-6 చోట్ల సెట్గా ఆ దైవీ సంపత్తిని, సాత్విక గుణములను చెప్తూనే ఉంటారు. ఎందుకంటే సత్వాత్ సంజాయతే జ్ఞానం. ఎప్పుడు మనస్సు సత్వ గుణముతోటి నిండి ఉంటుందో అటువంటి మనస్సుకే, అటువంటి బుద్ధిలోనే జ్ఞానోదయం అవుటకు, జ్ఞానము ప్రకాశించుటకు, ఆత్మ విషయం తెలుసుకుంటకు వీలుపడును, అనుకూలపడును. అర్థమైందా? కాబట్టి ఈ విధంగా దైవీ సంపత్తి గురించి చెప్పి, సమాధి అనే వర్డ్ ఉంది చూసారా, యోగ శాస్త్రంలో చెప్పేటువంటిది. ఆ సమాధి వర్డే యోగంలో చెప్పబడింది. అండ్ సమాధానం అనేది మనకి ఇక్కడ ఈ సాధన చిత్త సంపత్తిలో చెప్పేటువంటి చిత్త సమాధానం ఈజ్ శాంతి. ఇక్కడ చెప్పబడింది అసే సమ్యక్ ఆధానం సమాధానం. మైండ్ ఎప్పుడు ఆ సమస్థితిలోనే ఉండేట్లుగా పనిచేస్తున్నది మైండ్, కానీ ఏ ఎక్స్ట్రీమ్ కి వెళ్ళలేదు. చాలా ఎగ్జైట్మెంట్ లేదు, డిప్రెషన్ లేదు. చూసారా, బ్యాలెన్స్ స్టేట్, ప్లేసింగ్ ఆర్ ప్లాంటింగ్, సమ్యక్ ఆధానం సమాధానం. కాబట్టి అప్పుడు మైండ్ ఎప్పుడు స్టడీగా ఉన్నది, డిజోరియంటేషన్, డిజార్డర్లీనెస్ లేదు. ఈ విషయాన్ని శంకరాచార్యులు వారు వివేక చూడామణిలో అక్కడ వివరించారు. ఆయన ఒక్కొక్క ఈ సమాధానం అంటే ఏమిటి అని చెప్పేటప్పుడు, సమాధానం అంటే శాంతి ఓన్లీ. అర్థమైందా? సర్వదా స్థాపనం బుద్ధేహే. ఎప్పుడు కూడా ఈ బుద్ధి, హయ్యర్ మైండ్ ఎప్పుడు ఎల్లప్పుడు శుద్ధే బ్రహ్మణి, ఎక్కడ అసలు అశుద్ధి లేదో, ఎక్కడ భేదము లేదో, ఎక్కడ ఏకత్వం ఉందో, ఎక్కడ వికల్పం లేదో ఆ శుద్ధే బ్రహ్మణి అంటే ఆత్మలో. ఎప్పుడు సర్వదా. అప్పుడే తస్మాత్ ఆధానం ఇత్యుక్తం, తత్ సమాధానం, దానినే సమాధానం అని చెప్పి అన్నారు. కానీ నతు చిత్తస్య లాలనం, మనం ఏంటంటే వాడిని సమాధానపరుచు, ఏదైనా ఇచ్చి పిల్లవాడు ఏడుస్తున్నాడంటే వాడు అంత గొడవ పెడుతున్నాడు కదా, వాడిని సముదాయించి మొదల్లో సమాధానపరచు అంటే వాడు అడిగినది ఏంటో ఇవ్వు, కొంచెం కొని ఇవ్వు, వాడు ఏడుపు మానేస్తాడు అంటాం. అట్లా మనస్సు అడిగినవన్నీ ఇస్తూ దాన్ని సమాధానపరచటం
చిత్తస్య లాలనం అవుతుంది. అది అంటే ఏమిటి? అడిగిందంతా కూడా తీసుకో, ఏం కావాలి నీకు, ఇవనా, తీసుకో. ఇట్లా అడుగుతున్నవన్నీ ఇస్తూనే ఉంటే ఆ మనస్సు ఏమవుతుంది, దాన్ని ప్యాంపర్ చేసినట్లు అవుతుంది. మనం చిల్డ్రన్ కొంతమంది పిల్లల్ని ప్యాంపర్ చేసామంటే ప్యాంపర్డ్ చైల్డ్. అట్లా అవ్వకూడదు. ఇంకా తర్వాత మన నెత్తి మీద కూర్చుంటాడు, మనకి ఇంకా మనసుకి శాంతి ఉండదు. కాబట్టి ఈ మనస్సుని అట్లా లాలనం చేయకూడదు. లాలనం అంటే జోజో జోజో, ఏం కావాలమ్మా నీకు, ఇది కావాలా, సరే తీసుకో, అది ఇవ్వనా, తీసుకో, ఇట్లా అడిగినవన్నీ ఇవ్వకూడదు. కానీ ఇవ్వకుండానే మనస్సు శాంతమైంది. ఎట్లా? ఎందుకంటే మనస్సుని ఎక్కడ సమ్యక్ ఆహానం చేయాలో బ్రహ్మలో నిలుచున్నది. అంతము సర్వము బ్రహ్మమయము, ఏకము, నిత్యము, సారము, నిర్గుణము, నిరాకారము, నిర్వికల్పమని తెలిసిన తర్వాత ఆ మనస్సు చెంచలిస్తుందా, చింతిస్తుందా, దుఃఖపడుతుందా? దేన్ని చూసి ఏది జరిగినా కూడా అది అప్సెట్ అవ్వదు. ఏదో ఎమోషనల్ కొంచెం చూపిస్తుంది కానీ అది ఎమోషనల్ గా వీక్ అవ్వదు. ఇంత ఉంది దీనికి వెనకాల. ఇక్కడ ఇప్పుడు ఇంతవరకు ఏం చెప్పారు? 11వ ఉపదేశం వరకు 3 స్టేజెస్ అయిపోయినాయి. ఏది? బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం. ఇక నుంచి ఇక్కడ 12లో నుంచి ఎక్కువగా సన్యాస జ్ఞాన విషయం. సన్యాసాశ్రమం అంటేనే జ్ఞానం. సన్యాస లక్షణం అంటారు శంకరాచార్యులు వారు. జ్ఞానమే దానికి మరొక పేరే. సన్యాసం అంటేనే జ్ఞానం కూర్చుండాలి, లేక జ్ఞానం కోసమే ప్రయత్నం చేయాలి. అలా చెప్పేటప్పుడు ఇప్పుడు 12వ ఉపదేశంలో దృఢతరం కర్మాసు సంత్యజ్యత. అక్కడే మొదట చెప్పారు తూర్ణం నిజగృహాత్ వినిర్గమ్యతాం. నిజగృహాత్ తూర్ణం వినిర్గమ్యతాం అంటే ఇంటి పనులు, ఇంటి బాధ్యతలన్నిటినీ తొందరగా శీఘ్రంగా నువ్వు అన్ని చేసేసి చాలు అని చెప్పేసి వాటిని మూట కట్టేసాయి అన్నారు. ఇప్పుడు ఇక్కడ మరలా ఇప్పుడు బాగా అది పక్వమైందా, రెడీ అయినావా? ఆ తర్వాత ఇప్పుడు కర్మలు అన్నిటినీ వదిలేసేయి. దృఢతరం కర్మస్ అంటే డిజైర్ ఓరియంటెడ్ యాక్షన్స్ అన్నిటినీ డ్రాప్ చేయని అర్థం. ఒకటి డిజైర్ ఓరియంటెడ్, సంకల్ప ఓరియంటెడ్, అవన్నిటిని అర్థమైందా? ఇప్పుడు డిజైర్ ఓరియంటెడ్ కర్మలు ఏం లేవు. సహజంగా ఏంటి, మన గుళ్ళల్లో పూజలు, మన పునస్కారాలు, మన ఇవన్నీ కూడా కర్మకాండకు సంబంధించినవన్నిటిని కూడా ఏం చేస్తాం, ఏదో ఒక డిజైర్ ని మనసులో ఫుల్ఫిల్ అవుతున్న కోసం చేస్తాం. ఇప్పుడు నువ్వు వాటన్నిటి వచ్చేది డిజైర్ వచ్చి బంధం అవుతుంది తర్వాతని. కాబట్టి కర్మ అండ్ ఉపాసన ఓరియంటెడ్ లైఫ్ స్టైల్ ఇప్పుడు వద్దు అంటున్నారు. ఇన్ని రోజులు చేశావు, ఇన్ని సంవత్సరాలు చేశావు, ఇప్పుడు నీకు నువ్వు ఇంకా వాటన్నిటిలో నుంచి ఇది చేయకపోతే ఏమవుతుందో, అది చేయకపోతే ఏమవుతుందో భయపడుతూ, ఇంకా భయపడుతూనే భక్తిని చేస్తూ, అది చేయలేదే, ఇది చేయలేదే, ఇలా వీటన్నిటినీ మనసులో పెట్టుకోక ఇంకా చేయవలసింది ఏమి లేదు. ఒకటి నీ స్వరూపమును నువ్వు తెలుసుకొని నీ ఆ స్వరూపంలో నువ్వు నిలుచో, స్థిరపడు, చాలు. అదే నీకు జీవన్ముక్తినిస్తుంది, అదే విధేయముక్తినిస్తుంది. ఇంతకంటే ఏం కావాలి? మళ్ళీ ఆ లోకానికి వెళ్ళాలి, ఈ లోకానికి వెళ్ళాలి, దానికోసం ఇది చేస్తాను, అది చేస్తానంటే మళ్ళీ నువ్వు సంసారంలో చిక్కుకుపోయినట్లే కదా. శాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటంటే నిన్ను సంసారంలో చిక్కుకునేట్టుగా చేయటం కాదు, నిన్ను విడిపించాలని శాస్త్రం యొక్క కోరిక. నీకు విడిపించుకోవాలని నీకు కూడా ఆశ ఉంటే విను, అనుసరించు. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే ఒక ఉదాహరణ చెప్తాను, దీంతో 12వ అర్థం అవుతుంది. కర్మలను
స్ట్రాంగ్ గా ఇంకా దేని గురించి బాగా వదిలేశారు. లేదండి కొన్ని ఆశలు ఉన్నాయి, దానికోసం కొన్ని కర్మలు చేస్తున్నాను ఇంకనకు. అందుకని దీన్ని డైరెక్ట్ గా చెప్పలేదు, సన్యాసము భావన వచ్చేసింది, ఆంతరిక సన్యాస భావం వచ్చేసింది. ఇది ఎలాగంటే ఈ కొబ్బరికాయ ఉంది కదండి, కొబ్బరికాయని అది మామూలుగా పగలగొట్టడమే కష్టం. ఆ కొబ్బరి బొండలోంచి పీచంతా తీసిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులు ఉంచిన తర్వాత బాగా అది ముదిరినటువంటి కొబ్బరి, అది పగలగొట్టాం, వంటలో వేసుకుంటాం కదా రోజు. దానికి ఆ కొబ్బరిని తీయాలంటే ఎంత కష్టమో చూడండి. అది ఆ పెంకుకి గట్టిగా అంటుకొని ఉంటుంది, గట్టిగా అంటుకొని ఉంటుంది. ఈ పెంకు అంటే ఏమిటి ఇక్కడ? ఈ శరీరము, మనస్సు. కాబట్టి ఈ శరీరానికి సంబంధించిన కర్మలు, తర్వాత ఆ మనస్సు జీవుడు వెళతాడు, వాడు నరకము స్వర్గము, ఇలా ఈ పెంకుకు అంటుకోనున్నంత వరకు, అంటే దేహం నేను అనేటువంటి భావన ఉన్నంత వరకు అది కష్టం దాన్ని తొలగించాలి. కానీ ఇలా జ్ఞానముతోటి ఆ కొబ్బరికాయను అట్లాగే ఉంచండి, కొన్ని రోజుల తర్వాత ఆడించి చూడండి, ఆ లోపల కురిడి కొబ్బరి ఎండిపోయి ఈ పెంకులో నుంచి వేరైపోయింది, పెంకులో నుంచి నిదానంగా వేరైపోయింది. ఇప్పుడు ఈ ఉదాహరణ అని చెప్పి మరి నిదానంగా నాకు కూడా దేహ భావన పోతుందండి, దానంతట అది పోదు. ఇక్కడ కాలక్రమం అంటే ఏంటి? ఎప్పుడైతే సత్సంగంలో శ్రవణం చేస్తూ ఆత్మ బ్రహ్మం ఈ విషయాలనే వింటూ 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 ఉంటే, ఈ నీకు మనస్సు నువ్వు అనుకుంటూ ఆ మనస్సు ఈ శరీరానికి అతుక్కొని ఉన్నది, అప్పుడు దేహాత్మ భావం తొలగి నువ్వు ఎండిపోయిన కొబ్బరిలాగా నువ్వుగా ఉంటావు, నువ్వుగా ఉంటావు. కాబట్టి అట్లాగా ఇప్పుడు మనం మెచ్యూర్ అవ్వాలి. అక్కడ కొబ్బరి తానుగా అట్లా కాలం మెచ్యూర్ చేసింది దాన్ని, కాలమే మెచ్యూర్ చేసింది దాన్ని. ఇక్కడ మనం ఎట్లా మెచ్యూర్ చేసుకోవాలి దాన్ని? మనం ఇవ్వాలి. ఓకే, ఇక్కడ మరలా చెప్తున్నారు, నువ్వు మెచ్యూర్ అవ్వాలంటే ముందే చెప్పాం, సత్సంగం వల్ల నువ్వు మెచ్యూర్ అవుతావు. మరలా చెప్తున్నారు, నువ్వు సద్విద్వాన్ని ఉపసృప్యతాం, సద్గురువుని ఆశ్రయించు. చూడండి మరలా వచ్చింది. ఈ విషయాన్ని నేను వచ్చే సత్సంగంలో వివరిస్తాను. కాబట్టి మనం వేర్ వీ హ్యావ్ టు టేక్ షెల్టర్, దేన్ని ఆశ్రయించాలి, దేన్ని నమ్మాలి, దేనికి శరణాగతి చేయాలి? గురువుకి చేయాలి. ప్రాణముతోటి ఉన్నటువంటి లివింగ్ గురువుకి, శాస్త్రం చెప్పే గురువుకి మనం శరణాగతి చేశామంటే, ఆయన షెల్టర్లో ఉన్నామంటే మనకు ఆ మెచ్యూరిటీ వస్తుంది. మరి వేరే ఎందువలన రాదు. ఇదేమిటనేది వచ్చే సత్సంగంలో విందాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.